ప్రభుత్వం యొక్క విధానాలు కానీ ప్రభుత్వం యొక్క మంచి పేరు కానీ భక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తుంది. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. వాళ్ళకి రక్షణ, భద్రత, దీంతోపాటు వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడే బాధ్యత కూడా ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్కి అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ మనం ఎస్పీ పోలీసు కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు సమస్యలు ఉండవు. ఇప్పుడే కాదు, నేను ఇంత మునుపు కూడా చూశాను. అటు ఇటు కొంతమంది కుప్పిగంతులు వేయాలనుకున్నా ఎవడ ఆటలు సాగవు. ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ఈ ప్రభుత్వ విధానం. దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. అందుకే నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మీలో ఒక ఆలోచన, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. దేవుని మీద భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ. మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్పై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి విక్రేతల్ని రవాణా చేసేవారిపైన కూడా 296 మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్స్ అరికట్టడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 786 డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి మోడల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మన ఇటీవల ఒక మంచి కార్యక్రమం తీసుకున్న నో హెల్మెట్ నో పెట్రోల్. బాగా పాజిటివ్ మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. చాలా సమస్యలు చూశాను. ఒకప్పుడు తీవ్రవాద సమస్య, ఏ సమస్య అయినా అది సమాజం ఆమోదించినటువంటి కార్యక్రమం ఎవరేం చేసినా, యాంటీ సోషల్ మీట్ చేసినా అది సస్టైన్ జరుగుతుంది. ఆ రోజుల్లో నేను చాలా గట్టిగా బయటకు తీసాను. 2003 నా మీద హత్యా ప్రయత్నం చేసిన, 23 క్లెయిమ్ మైన్స్ ఫ్లాష్ చేసిన పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా